ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేస్తున్నాము. కొబ్బరి పౌడర్ తోటి ఒక గ్లాస్ కొబ్బరి పౌడర్ అండి, షుగరు, బాదం కట్ చేసి పెట్టుకున్నాము, పాల పౌడరు, షుగరు, కొబ్బరి పౌడరు, పాలండి, హాఫ్ గ్లాస్ పాలు. ఇప్పుడు మనం చేసుకుందామండి. నెయ్యి కూడా కావాలి కదా, నెయ్యి అండి. నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. చిన్నది వేయాలి, మర్చిపోయాము. నెయ్యి వేసుకుందామండి 2 స్పూన్లు. బాదం ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు తీసేద్దామండి, ఫ్రై అయిపోయింది. ఇందులోనే ఇది కూడా వేసేద్దాం, కొబ్బరి పౌడరు. బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పౌడరు. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ నెయ్యిలోనే, సిమ్లోనే పెట్టుకోవాలి, మాడిపోతుంది. ఇప్పుడు మనం పాల పౌడర్ వేసుకుందామండి. ఇందులోనే ఆప్షనల్ మాత్రమే అండి, మీ దగ్గర ఉంటే పాల పౌడర్ వేయండి, లేదంటే లేదు. టేస్ట్ ఉంటుందండి పాల పౌడర్ వేసుకుంటే. నేను ఒక 3-4 స్పూన్స్ వేస్తాను. ఇప్పుడు పాల పౌడర్ వేసుకుందామండి. 3 స్పూన్స్ తీసుకున్నాము. 3 స్పూన్స్ అండి. ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలండి, ఇందులో కలిసిపోవాలి మొత్తము. తర్వాత పాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పాలు వేసుకుందామండి. హాఫ్ గ్లాస్ పాలు వేసేసుకుందాము. వేసుకొని పాలల్లోనే ఉడకాలండి. కొబ్బరి కలిపేసుకోవాలి బాగా. ఈ పాలల్లోనే ఈ కొబ్బరి అంతా ఉడికిపోవాలండి. షుగర్ వేసుకుందామండి. పాలు బాగా కలిపేసాను కదా, ఇప్పుడు షుగర్ వేసుకుందాము. హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాము, బాగా కలిపేసుకోవాలండి. బాగా కరిగిపోవాలండి షుగర్ అంతా. చాలా ఇష్టమండి పిల్లలకి, ఇలాంటి స్నాక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా చిన్నపిల్లలు. షుగర్ అంతా బాగా కరిగిపోయిందండి, చూసారు కదా, బాగా కరిగిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, ఇలా చూస్తే ఉండ పట్టేలాగా రావాలండి. వస్తుందండి ఇట్లా రౌండ్గా, చూసారు కదా, ఉండ పట్టేటట్టు వస్తుంది. ఇంకా ఒక 2 మినిట్స్ పెట్టి తీసేద్దామండి. చూసారు కదా, అంత దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లగా అవ్వాలండి.
చల్లగా అయ్యాక మనం లడ్డూలు చేసుకుందాము. చల్లగా అయిందండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పట్టుకోవచ్చండి లడ్డూలు. చిన్నపిల్లలకి చిన్నగా చాలా ఇష్టం కదండి. చిన్నగా చేస్తున్నాను. చూసారు కదండి, లడ్డూలు అయిపోయిందండి. లడ్డూలు చేసేసాము. మీరు కూడా ఇలానే చేసి పిల్లలకి పెట్టండి. మీరు కూడా తినండి. థ్యాంక్ యూ.